వెల్కమ్ టు శ్రీలలిత కిచెన్. ఈరోజు నేను మీకు చూపెట్టబోయే రెసిపీ చాలా కమ్మగా ఉండే నూపిండి ఆవకాయ పక్కాగా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. రెగ్యులర్ ఆవకాయ కన్నా కూడా ఈ నూపిండి ఆవకాయ అనేది చాలా కమ్మదనం అయితే ఉంటుందండి. దీన్ని వీడియో చూపెట్టే ముందుగా మన ఛానల్లో ఉన్న పికిల్స్ అన్నీ కూడా ఒకసారి చూసేద్దాం. చాలా రుచిగా ఉండే నూపిండి ఆవకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం అని చెప్పి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 కప్ నువ్వులను వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని నువ్వులను కలుపుతూ వేయించుకోండి. ఇలా కలుపుతూ వేయించుకోవడం వల్ల నువ్వులన్నీ కూడా సమానంగా బాగా వేగుతాయి. ఇవి మనకి కాస్త దూరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారనివ్వండి. చల్లారిన తర్వాతే మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. అయితే ఇవి గ్రైండ్ చేసేటప్పుడు మరీ మెత్తగా ముద్దలా కాకుండా కాస్త పొడి పొడిగా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. అలా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక బేషన్లోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను అయితే మెజర్ చేసుకోండి. నాకు వచ్చి ఇక్కడ 2 కప్పుల దాకా ముక్కలు వచ్చాయి. 2 కప్పుల ముక్కలకి ఒక 1/4 కప్ దాకా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అలానే నూపిండి వచ్చి 1 కప్ వేసుకోవచ్చండి 2 కప్పులకి. లేదు అనుకుంటే 3/4 కప్ అన్నా వేసుకోవచ్చు. 1 కప్ వేసుకుంటే ఇంకా కమ్మగా ఉంటుంది. అలానే ఒక 3/4 కప్ దాకా కారము, ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఒక 1/4 కప్ వేసుకున్న తర్వాత ఆవకాయలకు ఎప్పుడైనా కూడా నువ్వుల నూనె కానీ పల్లెల నూనె కానీ వేసుకుంటే బాగుంటుందండి. దాన్ని వేడి చేసి కాస్త చల్లారిన తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న దాంట్లో వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత ఈ నూపిండి ఆవకాయ అనేది చాలా కమ్మగా ఉంటుంది, కానీ మనకి బయట పెట్టుకుంటే మటుకు నిల్వ ఉండదండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ పైనే స్టోరేజ్ ఉంటుంది. ఎందుకంటే ఇందులో మన ఆవపిండి కలపలేదు కదా, నూపిండి అనేది త్వరగా పాడే ఛాన్స్ ఉంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏదైనా ఎయిర్ కంటైనర్లోకి మొత్తం అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసి కదపకుండా 3 రోజుల పాటు పక్కన పెట్టేస్తే పచ్చడి అనేది ఊరుతుందండి. మనం వేసుకునే బాక్సు తడి లేకుండా చూసుకోవాలి. దీన్ని మూత పెట్టి ఒక 3 రోజుల పాటు పక్కన పెట్టేసుకోండి. 3 రోజుల తర్వాత మూత తీసి చూద్దాము. చూసారా, ఆవకాయ అనేది చక్కగా ఊరిపోయింది కదా. ఇలా తయారు చేసుకున్న నూపిండి ఆవకాయలో ఉప్పు, కారం, ఆయిల్ అంతా సరిపోయిందో లేదో చెక్ చేసుకొని తక్కువైతే 3వ రోజున వేసుకోవచ్చండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే నూపిండి ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది మీ కామెంట్స్ నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.